హాయ్ అండి. ఈరోజు పారిభాషిక పదాలని కొన్ని పదాలు అయితే తెలుసుకుందాం. అన్య దేశం అంటే ఏమిటి అని కూడా మనం పెట్టిస్తారు. సో ఇతర భాషా పదాలను అన్య దేశం అంటారు. రోడ్డు, బస్సు, అనాస, బొప్పాయి, టమోటా. అలాగే ధృతము అంటే ధృతము అనగా అవసరం లేని చోట జారిపోయేది అని అర్థం. అంటే నా కారాన్ని ధృతము అని అంటారనమాట. ను నా నీ ఇవన్నీ కూడా ధృతం. సో లాస్ట్ టైం అడిగారనమాట. సో నాను ఏమని పిలుస్తారు? అక్కడ మనకు ప్రతిపదోక్తకాల, లాక్షణికాల, ధృతమా, దేశమా అని అడిగారు. సో నా అనేది కరెక్ట్ ఆన్సర్ ధృతము అంటే. తర్వాత ధృత ప్రకృతికము అంటే ధృతమును చివర కలిగినవి ధృత ప్రకృతికములు, అంటే నాకు వెనకలు ఉండేటనమాట. తర్వాత ధృతముతో అంతమయ్యే పదాలు ధృత ప్రకృతికాలు. ధృతము లోపించినచో ధృత ప్రకృతమునకు ఎలాంటి అర్థభంగము కలగదు. సో లాస్ట్ ఎట్లా అడిగారంటే ధృత ప్రకృతికము అంటే ఏమిటంటే ధృతము లోపించినతో ధృత ప్రకృతమునకు ఎలాంటి అర్థభంగము కలగదు. ఉదాహరణ వచ్చన్, చదవన్, ఆడన్, పాడన్, ఆడను ఇవన్నమాట. వచ్చే అని కూడా